వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై సెల్ఫ్ మణికంఠ. ఆల్రెడీ మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ సిరీస్ని కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి ది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అందులో భాగంగా అటు కాకతీయస్ గురించి, అదేవిధంగా శాతవాహనస్ గురించి మనకి క్వశ్చన్ అడగడానికి చాలా ఎక్కువగా స్కోప్ ఉంది. కాబట్టి ఈ రెండు అంశాల గురించి ఎక్కువగా ఫోకస్ చేసుకొని చదవండి. మేబీ ఈ రెండింటి గురించి కూడా మనకి ఇండియన్ హిస్టరీలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ హిస్టరీలో రెండింటి గురించి కూడా ఖచ్చితంగా ఇవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి రెండింటి మీద ఫోకస్ చేయండి. సో ఈ విధంగా శాతవాహనస్కి సంబంధించి వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, రైట్, అదేవిధంగా ఎకానమీ ఏ విధంగా ఉంది, తర్వాత పొలిటికల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. సో అడ్మినిస్ట్రేషన్ పరంగా అంటే వీళ్ళు మౌర్యుల యొక్క ఫ్యూడేటరీస్, సో సామంతులుగా ఉండేవారు. వీళ్ళు మొత్తం పరిపాలన అంతా కూడా అర్థశాస్త్ర మనుస్మృతి బేస్డ్గానే ఉండేది. సో ఇక్కడ అథారిటీ అనేది కింగ్ చేతిలోనే మొత్తంగా ఉండేది. ఇది హెరిడేటరీ పోస్ట్ గాను, వారసత్వంగాను కూడా ఉండేది. ఇట్ ఈస్ ఎ మొనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్గా ఉండేది. అండ్ ఆల్సో కింగ్కి అడ్వైజ్ ఇవ్వడానికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళనే అమాత్యాసు లేకపోతే మహామాత్యసు అనేవారు. సో ఇక్కడ ఆఫీసర్స్ కూడా ఉండారు. రజుకా అనే జ్యుడిషియల్ ఆఫీసరు, రజ్జుగాక అనే ల్యాండ్ సర్వే ఆఫీసర్ కూడా ఉండడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ప్రదేశిక అనే పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. సో ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్ అనేది మనుస్మృతి అర్థశాస్త్రం మీద అయింది. కింగ్ అల్టిమేట్ అథారిటీ, అది కూడా హెరిడేటరీ పోస్ట్గా. ఈయన అడ్వైజ్ ఇవ్వడానికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఉంది. అండ్ ఆల్సో ఆఫీసర్ లైక్ రజుగాక ప్రదేశిక ఉన్నారు. సో వీళ్ళ యొక్క ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని డివిజన్ చేయడం కూడా జరిగింది. సో ఎంపైర్కి కింగ్ హెడ్గా ఉండేవారు. ఆ తర్వాత రాజ్యాన్ని ఆహారాస్గా విభజించడం జరిగింది. ఆహారాస్ని నిగమాస్గాను, తర్వాత గ్రామాలుగాను విభజించడం జరిగింది. సో రాజ్యాన్ని ఆహారాలుగాను, అదేవిధంగా నిగమాస్గాను, తర్వాత గ్రామాలుగా విభజించడం జరిగింది. ఆహారాస్కి అమత్యాసు, నిగమాస్కి అయితే నిగమ సభ, అదేవిధంగా గ్రామాలకైతే గ్రామణి హెడ్స్ ఉండేవారు. సో ఇక్కడ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే చతురాంగ బలాలు, చతురాంగ ఫోర్సెస్ ఉండేవి. అండ్ ఆల్సో టెంపరీ మిలిటరీ ఫోర్స్ లైక్ స్కందావర, అదేవిధంగా కటుక అనే టౌన్స్ కూడా ఉండేవి. ఈ విధంగా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఆ తర్వాత సోషల్ కండిషన్స్, సామాజిక పరమైనటువంటి అంశాలు చూసుకుంటే, ఇవన్ కేసు ఏవైనా మనం హిస్టరీ పరంగా చెప్పామంటే ఖచ్చితంగా దాన్ని సబ్స్టాన్షియేట్ చేసేటట్టు ఎగ్జాంపుల్స్ ఉండాలి. ఇక్కడ సోషల్ కండిషన్స్ ఉన్నాయి అనేది నార్మల్గా చెప్తాం, బట్ దాన్ని సబ్స్టాన్షియేట్ చేయాలంటే ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ చెప్పాలి. లైక్ లీలావతి పరిణయం గురించి, గాథా సప్తసతి గురించి, బృహత్ కథ వంటి ఆధారాలను బేస్ చేసుకొని మీరు సోషల్ కండిషన్స్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేదనేసి, అదేవిధంగా ప్రొఫెషన్ ఆధారంగా క్యాస్ట్లు అనేవి ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ హాలి కావచ్చు, కోలి కావచ్చు, ఇటువంటి ప్రొఫెషన్ బేస్డ్గా క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉండేది. అండ్ ఆల్సో ల్యాండ్స్ని బ్రాహ్మణ్స్కి డొనేట్ చేసే ఒక సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని వీళ్ళే స్టార్ట్ చేయడం జరిగింది. సో బ్రాహ్మణ్స్కి ల్యాండ్ డొనేషన్స్ అనేవి చేశారు. అండ్ ఆల్సో క్యాస్ట్ సిస్టమ్ ఉండేది కానీ బట్ అది అంత రిజిడ్గా ఉండేది కాదు. సో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండేది, అట్ ది సేమ్ టైం సోషల్ మొబిలిటీ ఉన్నది. సో ఇంతకు చెప్పినట్టే ప్రొఫెషనల్ బేస్డ్గా క్యాస్ట్ సిస్టమ్ అనేది కూడా ఉండేది. అట్ ది సేమ్ టైం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కూడా ఇక్కడ జరిగాయి. దానికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే లీలావతి పరిణయంగా మనం చెప్పుకోవచ్చు. సో హాలుడికి అదేవిధంగా లీలావతికి సంబంధించినటువంటి వివాహం ఏదైతే ఉందో దాన్నే లీలావతి పరిణయంగా ఒక బుక్ రాశారు. సో ఇందులో చూస్తే మనకి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఉన్నాయని తెలుస్తుంది, రైట్. అదేవిధంగా మ్యారేజ్ సిస్టమ్ చూసుకుంటే అక్కడ శాంక్టిటీ, పవిత్రత ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. పాలిజీని అనేది ఉండేది. అనులోమ ప్రతిలోమ వివాహాలు కూడా అక్కడ ఉండేవి. అండ్ ఆల్సో జాయింట్ ఫ్యామిలీ సిస్టాన్ని అనుసరించడం జరిగింది. ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి అమ్మ పేరు ముందు పెట్టుకున్నప్పటికీ కూడా ఇక్కడ ప్యాట్రియార్కల్ డామినేటెడ్ సొసైటీ ఇక్కడ నడిచేది. హౌఎవర్ ఉమెన్ యొక్క పొజిషన్ ఎక్కువగానే ఉంది. సో మనకి ఉమెన్ పొజిషన్ ఎక్కువగా ఉంది అని ఎక్కడ తెలుస్తుందంటే బుద్ధిజాన్ని ప్రమోట్ చేయడంలో వీళ్ళు చాలా ముందుకు వచ్చారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఉందని తెలుస్తుంది, రైట్. ఇది మాత్రమే కాకుండా సతీ సిస్టమ్ కూడా ఇక్కడ ఉందనేసి చెప్తున్నారు. ఎవరు చెప్పారు? స్ట్రాబో చెప్పారు. ఈవెన్ సతీ వ్యవస్థ ఉందనేసి గాథ సప్తశతిలో కూడా మనకి హాలుడు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా సోషల్ కండిషన్స్ ఉన్నాయని తెలిసింది, రైట్. ఇకపోతే వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ అవ్వచ్చు, లైక్ ఎంటర్టైన్మెంట్, ఇటువంటివి ఎన్నో అంశాలను చూస్తే స్లావరీ అనేది కూడా ప్రెవలెంట్గా ఉంది. ఈ విధంగా సోషల్ కండిషన్స్ అన్నిటి గురించి కూడా మనకి గాథా సప్తశతిలో ఉండడం జరిగింది, రైట్. ఇకపోతే ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు చూస్తే మోస్ట్లీ అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీగా ఉండేది. ప్రొఫెషన్స్ లైక్ కాలిక, హాలిక, తేలిక, ఇటువంటి ప్రొఫెషన్స్ ఉండేవి. సో శ్రేణి సిస్టమ్ అనేది కూడా ఉండేది. సో ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలాగా. సో అక్కడ ల్యాండ్ రెవెన్యూ 1/6గా ఉండేది. ట్యాక్సెస్ కూడా కలెక్ట్ చేసుకునేవారు, మ్యాండేటరీగా ఖచ్చితంగా పే చేయాలి. సో ఏవైతే ల్యాండ్ మీద వేసే ట్యాక్స్ ఉంటాయో దాన్ని బాగా బోగాగా పిలిచేవారు. ప్రొఫెషన్స్కి అదేవిధంగా వెజిటేబుల్స్ మీద కూడా ట్యాక్సెస్ వేసేవాళ్ళు, వాటిని కారు కూర అని పిలిచేవారు. అండ్ ఆల్సో కమర్షియల్ క్రాప్స్ లైక్ కోకోనట్ని ఇక్కడ ఎక్కువగా పండించడం జరిగింది. సో కొబ్బరి పంట ఇక్కడ
మొదలైందని చెప్పారు. అండ్ ఆల్సో ఇందాక చెప్పినట్టే శ్రేణి సిస్టమ్ కూడా ఇక్కడ ఉంది. సో వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయము. సో చెరుకు, వరి, గోధుమ, బార్లీ మొదలుగా ఆహార పంటల ఉత్పత్తి కూడా జరిగింది. ప్రధానమైనటువంటి వాణిజ్య పంట కమర్షియల్ క్రాప్ ఏదంటే కోకోనట్, కొబ్బరిగా చెప్పుకుంటాం. వివిధ రకాల వస్తువులు మీద పన్నులు విధించారు. సో దానికి ఎగ్జాంపుల్గా కూరగాయల మీద వేసిన పన్నునే కరార్ ట్యాక్స్ అని పిలిచేవారు. దున్నడానికి యంత్రాల తయారీ ఉపయోగించారు, దాన్నే ఉదగ యంత్రం అని కూడా పిలిచారు. అండ్ ఆల్సో గడ్డి, గరిక అనే యంత్రాలని ప్లఫింగ్కి యూజ్ చేయడం జరిగింది. రైట్, ఈ విధంగా మనకి అగ్రికల్చర్ సపరేట్గా అడగడానికి స్కోప్ ఉంది. శాతవాహన సమయంలో అగ్రికల్చర్ ఏ విధంగా డెవలప్ అయిందంటే అప్పుడు ఈ అంశాలన్నిటి గురించి చెప్పాలి. సో పంటలకి కాలువల నీటి ద్వారా నీటి సదుపాయం కల్పించేవారని, అదేవిధంగా నీటి పారుదల సౌకర్యాలు ఉండేవనేసి, ఈ విధంగా ఇటువంటి అన్ని అంశాల గురించి చెప్పొచ్చు. ఓకే, ఎకానమీ పరంగానే ఇంకొన్ని అంశాలు చూస్తే అక్కడ శ్రేణి సిస్టమ్ అరౌండ్ 18 వరకు ఉన్నాయి. అండ్ ఆల్సో కాయిన్స్, బిజినెస్కి సంబంధించి కాయిన్స్ని కూడా ఎక్కువగా యూజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సువర్ణ అనే కాయిన్ అవ్వచ్చు, కర్షపనాసు. సో ఇఫ్ ఇన్ కేస్ కాయిన్స్ ఉన్నాయి అని చెప్పేదానికంటే ఈ ఎగ్జాంపుల్స్ చెప్తూ రాయండి. సువర్ణ అనే కాయిన్ అవ్వచ్చు, కర్షపన అనే కాయిన్స్ ఉన్నాయి. సో సువర్ణ అనే గోల్డ్ కాయిన్, కర్షపన అనే సిల్వర్ కాయిన్స్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ట్రేడ్ వర్క్ చూసుకుంటే పల్నాడు, గూడూరు ప్రాంతాల్లో ఈ ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. గూడూరులో అయితే సన్నబట్టలు అవ్వచ్చు, పల్నాడులో డైమండ్స్. రైట్, ఇది మాత్రమే కాకుండా ఫారెన్ ట్రేడ్, విదేశీ వాణిజ్యం అయితే రోమన్ ఎంపైర్తో విదేశీ వాణిజ్యం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి పెర్ప్లెస్ ఆఫ్ ఎరత్రియన్సీ అనే బుక్లో ఉన్నది. సో ఇది మాత్రమే కాకుండా న్యాచురల్ హిస్టరీ, ఇండికా, ఈ 3 బుక్లో కూడా శాతవాహనసు రోమన్ ఎంపైర్తో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరిగాయని చెప్పారు. అండ్ ఆల్సో ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ త్రూ పోర్ట్స్ ద్వారా జరిగాయి. సో దీనికి సంబంధించిన పోర్ట్స్ ఏమేమి ఉన్నాయంటే మచిలీపట్నము, బారుకచ్చ, సోపర, కళ్యాణి, అరికమేడు అనే పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు వాల్యూ యాడెడ్గా ఉండాలంటే జస్ట్ ఎక్కడెక్కడ ఏ పోర్ట్స్ ఉన్నాయనేసి ఇలా మ్యాప్ పాయింట్ వేస్తూ రాయండి. ఇది కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ శాతవాహనకి సంబంధించిన ఏదైనా క్వశ్చన్ ఇచ్చినా శాతవాహనసు ఈ ఏరియాలో ఉన్నారని మ్యాప్ వేస్తూ చూపించండి. రైట్, అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ ఏ అంశాలు చేశారంటే స్పైసెస్, ఐవరీ, కాటను, డైమండ్, జాగరీ. అదేవిధంగా ఇంపోర్ట్స్ చూసుకుంటే పెరల్స్, సిల్క్, గోల్డ్, సిల్వర్, ఆల్కహాల్ని ఎక్కువగా దిగుమతి చేసుకోవడం జరిగింది. రైట్, అక్కడ రిలీజియస్ కండిషన్స్, మతపరమైనటువంటి సంస్కృతి ఎలా ఉందంటే సో రిలీజియస్ టాలరెన్స్ అనేది ఉండేది, సామరస్యం వాతావరణం ఉండేది. అయితే మొదటిగా శాతవాహనులు జైన మతస్థులు అయినప్పటికీ తర్వాత వైదిక ధర్మాన్ని పాటించడం జరిగింది. సో వీరి కాలంలోనే భాగవత మతం అనేది కూడా వచ్చింది. సో ఆంధ్ర ప్రాంతంలోకి భాగవత మతం శాతవాహనుల టైంలోనే రావడం జరిగింది. రైట్, అదేవిధంగా జైన మతంలో కొండ కుందనాచార్యులు రావటం వల్ల జైన మతం అనేది ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా విస్తరించడం జరిగింది. అట్ ది సేమ్ టైం శాతవాహనుల కాలంలో ఈవెన్ బుద్ధిజం కూడా చాలా వరకు ప్రోగ్రెస్ అనేది వచ్చింది. సో గ్రోత్ అనేది వచ్చింది. సో దానికి మెయిన్గా మహాదేవ భిక్షువు చైత్యకవాదాన్ని పాటించడం. రైట్, ఇది మాత్రమే కాకుండా 13వ శిలాశాసనం కూడా ఈయన గురించి చెప్పడం జరిగింది. రైట్, ఇక్కడ అపర శైలి, పూర్వ శైలి, ఉత్తర శైలి అనేటువంటి శైలిలు కూడా ఏర్పడ్డాయి. రైట్, ఇది మాత్రమే కాకుండా శైవిజం కూడా ఇక్కడ ఉందనేసి మనకు తెలుస్తుంది. ఎందుకంటే గాథ సప్తశతిలో మొదటిగా శివుడిని స్తుతిస్తూనే పోయం అనేది రాయడం జరిగింది. ఎవరు రాశారు? హాలుడు రాయడం జరిగింది. సో ఈ విధంగా అక్కడ రిలీజియస్ కండిషన్స్ గురించి చదువుకున్నాక తర్వాత లిటరేచర్, సాహిత్యం గురించి మనం పర్టికులర్గా డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు గాథ సప్తశతి అవ్వచ్చు, బృహత్ కథ అవ్వచ్చు, లీలావతి పరిణయం, ఇటువంటి అన్ని బుక్స్. సో లిటరేచర్ పరంగా చూసుకుంటే ప్రాకృత్, పాలి, సాంస్క్రిత్ అనే లాంగ్వేజెస్ను ఎక్కువగా అనుసరించడం జరిగింది. సో దీనికి సంబంధించి సాహిత్యం ఇవి కూడా ఉన్నాయి. ఏంటంటే అంశాలు అంటే ఒకసారి చూసుకుందాం. హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి ఇది ఏ లాంగ్వేజ్లో ఉంది? ప్రాకృతిలో రాయడం జరిగింది. ఈవెన్ ఇందులో తెలుగు వర్డ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అత్త, పంది, పొట్ట, పెంట, పిల్ల ఇటువంటి తెలుగు పదాలు కూడా హాలుడు రాసినటువంటి గాథా సప్తశతిలో ఉన్నాయి. అండ్ ఆల్సో తొలి తెలుగు పదం అయినటువంటి నాగాబు అనేది కూడా అమరావతి శాసనంలో ఉంది. సో ఈ విధంగా తెలుగు సాహిత్యం, తెలుగు భాష కూడా ఇక్కడ అభివృద్ధి చెందుతూ వస్తుందని చెప్పొచ్చు కదా. ఈవెన్ హాలుడు రాసినటువంటి గాథ సప్తశతి ఏదైతే ఉందో దానికి మహిళలు కూడా సహాయం చేయడం జరిగిందని తెలుసు. అండ్ ఆల్సో హాలుడు రాసిన గాథ సతిలోనే అక్కడ జీవన స్థితిగతులు, అక్కడ సామాజిక పరమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పారు. అండ్ ఆల్సో గుణాద్యుడు రాసినటువంటి బృహత్ కథ, సో ఇది పైశాచిక భాషలో ఉన్నది. అట్ ది సేమ్ టైం ఎన్నో గ్రంథాలకు ఇది ఇన్స్పిరేషన్గా కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కథా సరిత్ సాగరం అవ్వచ్చు, బృహత్ కథ మంజరి అవ్వచ్చు. రైట్, ఈ విధంగా పంచతంత్రానికి చాలా వరకు ఇన్స్పిరేషన్గా ఉంది. ఏంటి? బృహత్ కథ. ఎవరు రాశారు? గుణాద్యుడు. ఇది మాత్రమే కాకుండా కుతూహలుడు రాసినటువంటి లీలావతి పరిణయం, ఇది హాలుడు అదేవిధంగా లీలావతికి మధ్య జరిగినటువంటి
ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ గురించి తెలుపుతుంది. అండ్ ఆల్సో సర్వవర్మ రాసినటువంటి కాతంతర వ్యాకరణం, ఇది సాంస్క్రిట్లో ఉంది. అండ్ ఆల్సో వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాసు. రైట్, ఇది మాత్రమే కాకుండా కుంతల శాతకాన్ని ప్రత్యేకంగా రాజభాషగా సంస్కృతాన్ని ఇది చేశాడు. అప్పటి వరకు ప్రాకృత అనేది రాజభాషగా ఉంటే కుంతల శాతకాన్ని సంస్కృతాన్ని రాజభాషగా మార్చడం జరిగింది. అండ్ ఆల్సో శ్రీపర్వత విశ్వవిద్యాలయం కూడా నాగార్జున కొండ మీద ఎవరు ఏర్పాటు చేశారంటే యజ్ఞశ్రీ శాతకాన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ నాగార్జునుడి వల్ల. సో ఇది కాకుండా నాగార్జునుడు కూడా చాలా వరకు బుక్స్ రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ రసరత్నావళి అవ్వచ్చు, సృహుల్లే అవ్వచ్చు. ఈవెన్ బౌద్ధ మతంలో మహాయాన శాఖ ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా నాగార్జున అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా వీళ్ళ కాలంలో సాహిత్యము, ఎకానమీ, సోషల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్ అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ ఉన్నాయనేసి మనం చదువుకున్నాక వీలైతే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి అంత ఎక్కువగా అడగడు. బట్ ఇఫ్ ఇన్ కేస్ అడిగితే జస్ట్ ఈ అంశాలు చూసుకోండి. స్తూప అనేది అమరావతి స్తూప ఇక్కడ ఎక్కువగా ఉంది. అండ్ ఆల్సో అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది డెవలప్ అయిందనేసి, చైత్య విహారాలు ఉన్నాయనేసి. సో చైత్యాలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే కార్లే, నాసిక్, కనిహేరులో చైత్యాస్ ఉండేవి. విహారాస్ అయితే గుంటుపల్లి, శ్రీపర్వతాల్లో విహారాస్ ఉన్నాయి. సో ఈ చైత్యాల్స్ని ప్రేయర్ హాల్స్ అని, ఈ విహారాస్ని రెసిడెన్షియల్ హాల్స్గా చెప్పుకుంటాం కదా. సో ఈ విధంగా డివైడ్ చేస్తూ, డిఫరెన్షియేట్ చేస్తూ ఎక్కడెక్కడ ఏమున్నాయో చెప్పండి. అండ్ ఆల్సో గుహలు, కేవ్స్ గుంటపల్లిలో ఉండడం జరిగింది. అండ్ ఆల్సో ఆరామాస అన్నీ కలిపి ఒకే చోట నందలూరులో కనిపించాయి. సో మెయిన్గా కడప ఏరియాలో కనిపించడం జరిగింది. సో అరౌండ్ 40 ఆరామాస్ ఉన్నాయనేసి యుహైన్ సాంగ్ చెప్పడం జరిగింది. రైట్, ఈ విధంగా శిల్పం చూస్తే సాంచీ శిల్పం వీరి కాలంలో జరిగింది. శిల్పశైలి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది కూడా వీరి కాలంలోనే ప్రారంభమైంది. తర్వాత ఇక్ష్వాకుస్ టైంలో అది మరింత అభివృద్ధి చెందడం జరిగింది. సో ఈ విధంగా శాతవాహనస్ గురించి మనం కంప్లీట్ చేసుకొని చదువుకుంటాం. తర్వాత ఇక్ష్వాకుస్ గురించి చదువుకుంటాం. సో సేమ్ లైక్ శాతవాహనస్ గురించి, శాతవాహనస్ ఎవరు ఫ్యూడేటరీస్, మౌర్యన్ ఫ్యూడేటరీస్. వీళ్ళు ఇక్ష్వాకులేమో శాతవాహనస్ యొక్క ఫ్యూడేటరీస్. సో ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ శాతవాహనస్ గురించి అడిగినా, లేకపోతే ఇక్ష్వాకుస్ గురించి అడిగినా, లేకపోతే విష్ణుకుండినిస్ గురించి అడిగినా, ఏది అడిగినా కూడా మ్యాప్ పాయింట్ వేస్తూ మీరు వాళ్ళు ఎక్కడ ఏ ప్రదేశంలో పరిపాలించారని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్ష్వాకుస్ కూడా ఈ ఏరియాలోనే పరిపాలించడం జరిగింది కాబట్టి ఈ అంశాన్ని వేయండి. వీలైతే వాళ్ళకి కాంటెంపరీగా ఉన్నటువంటి సంస్థానాలను కూడా వేయండి. రైట్, వీళ్ళ దగ్గర ఎక్కువగా మెయిన్గా దీని గురించి అడిగితే సొసైటీ గురించి, ఎకనామిక్ కండిషన్స్, ప్రత్యేకంగా రిలీజియస్ కండిషన్స్లో బుద్ధిజం ఇక్కడ ఏ విధంగా డెవలప్ అయిందని అడగడానికి స్కోప్ ఉంది. అండ్ ఆల్సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంటే దాని గురించి అడుగుతారు. సో ఇక్కడ సొసైటీ ఏ విధంగా ఉందంటే ఇక్కడ కూడా చాతుర్వర్ణ వ్యవస్థను ఫాలో అవ్వడం జరిగింది. మెయిన్గా బ్రాహ్మణ్ డామినేషన్ అనేది ఎక్కువగా ఉండేది. సో బ్రహ్మదాయ అనే ల్యాండ్స్ని కూడా బ్రాహ్మణ్స్కి డొనేట్ చేసేవారు. సో ఈ బ్రహ్మదాయ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా పన్ను మినహాయింపులు, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ మిశ్రమ కులాలు, ఉపకులాలు కూడా ఏర్పడడం జరిగింది. శూద్రులకు అధికంగా స్థానం కల్పించడం జరిగింది. సో శాతవాహనస్తో కంపారిజన్ చేసుకుంటే వీళ్ళ దగ్గర శూద్రులకు కొంచెం డామినెన్స్ అనేది పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హాలికా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు శూద్రులుగానే ఉన్నారు. అట్ ది సేమ్ టైం క్యాస్ట్ సిస్టమ్ అనేది, రిజిడిటీ అనేది పెరిగింది. సో మనం శాతవాహనస్ టైంలో రిజిడిటీ తక్కువగా ఉంది. బట్ గౌతమిపుత్ర శాతకర్ణి టైంకి వచ్చేసరికి రిజిడిటీ పెరిగింది. సో ఈవెన్ ఇక్ష్వాకుస్ దగ్గర కూడా క్యాస్ట్ సిస్టమ్ రిజిడిటీ పెరిగింది. అండ్ ఆల్సో ఉమెన్కి సంబంధించి అయితే ఉన్నత వర్గాల్లో స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానాలు, ధర్మాలు చేశారు. ముఖ్యంగా వీళ్ళు చేసినటువంటి కృషి వల్లే ఇక్కడ బౌద్ధమతం కూడా డెవలప్ అయింది. సో ఇది మాత్రమే కాకుండా సొసైటీ పరంగా చూసుకుంటే అక్కడ సతీ సిస్టము, మాతృదేవతారాధన, పితృస్వామ్య వ్యవస్థ, మేనరిక వివాహాలు, వీరగొల్లల పూజ ఇటువంటివన్నీ కూడా ఉండేవి. సో ఈ అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మాతృదేవతారాధన, పితృస్వామ్య వ్యవస్థ, మేనరిక వివాహాలు, వీరగొల్లల పూజ ఉండేవి. సో ఈ విధంగా అక్కడ సొసైటీ ఉందని తెలుస్తుంది. ఇకపోతే రిలీజియన్, మతపరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని పరిశీలిస్తే ఇక్కడ శైవ, వైష్ణవ శాఖలు ఏర్పడడం జరిగింది. సో రాజులు వైదిక క్రతువులను జరిపించడం జరిగింది. సో రిచువల్స్ని ఎక్కువగా పాటించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు వైదిక మతానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి. రైట్, అది మాత్రమే కాకుండా దేవాలయాల నిర్మాణం ఫస్ట్ టైము వీరి కాలంలోనే ప్రారంభమయ్యాయి. దానికి ఎగ్జాంపుల్గా ఇవి రాయండి. హారతి టెంపుల్ అవ్వచ్చు, కరికేయ టెంపుల్ అవ్వచ్చు, అష్టభుజ నారాయణ టెంపుల్, పుష్పభద్ర టెంపుల్. సో ఈ పుష్పభద్ర, అష్టభుజ నారాయణ టెంపుల్ యెహూల శాంతమునులు కట్టించడం జరిగింది. సో ఈ విధంగా దేవాలయాల నిర్మాణం వీరి కాలంలోనే జరిగింది. సో ఈ విధంగా రిలీజియస్ కండిషన్స్ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఈ అంశాలని మనం టచ్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్ష్వాకుల కాలానికి సంబంధించి ప్రత్యేకంగా సపరేట్గా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉన్నది ఏదంటే బౌద్ధ మతానికి ఇక్కడ స్వర్ణయుగంగా చెప్పుకుంటారు. సో ఎందుకు అసలు బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా చెప్పుకుంటారనే అంశం గురించి అడుగుతారు. సో మెయిన్గా మోస్ట్ ఆఫ్ ద 7 రూలర్స్ ఇక్ష్వాకుల్లో ఉంటే ఇందులో ఒకే ఒక్కరు వీరపురుషోత్తముడు ఒక్కడే బౌద్ధ మతాన్ని ఆదరించడం జరిగింది. ఈవెన్ బౌద్ధ మతాన్ని అనుసరించడం కూడా జరిగింది. రైట్, అంతేకాకుండా ఇక్ష్వాకులు స్త్రీలు
ఈ రాజ్య స్థానాల్లో ఎవరైతే ఉన్న స్త్రీలు ఉన్నారో వాళ్ళు బౌద్ధ మతాన్ని ఆదరించడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించి విహారాసు, ఆరామాసు, చైత్యాసుని నిర్మాణం కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ అపర శైలి, పూర్వ శైలి, ఉత్తర శైలి వంటి కొత్త రకమైనటువంటి డివిజన్స్, శాఖలు అనేవి బౌద్ధ మతంలో కనిపించాయి. రైట్. అదేవిధంగా ఇక్కడ స్త్రీలు బౌద్ధ మతాన్ని ఆదరించారని చెప్పాం కదా. సో వాళ్ళు ఎవరెవరంటే శాంతి స్త్రీ, ఉపాసిక బోధిశ్రీ అండ్ బట్టి మహాదేవి. సో ఈ బట్టి మహాదేవి ఒక మహాహారాన్ని నిర్మించడం జరిగింది. శాంతి స్త్రీ అయితే బౌద్ధ విహారాలకు దాన ధర్మాలు చేసింది. అట్ ది సేమ్ టైం శ్రీపర్వత విశ్వవిద్యాలయానికి కూడా మరమ్మతులు చేసింది. సో యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో కట్టించినటువంటి శ్రీపర్వత విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో దానికి మరమ్మతులు కూడా చేశారు శాంతిశ్రీ. రైట్. ఈవిడ తర్వాత ఉపాసిక బోధిశ్రీ అనేవారు చాలా ఇంపార్టెంట్ ఇక్ష్వాకుల కాలంలో. ఈవిడ విజయపురి, చూలదమ్మగిరి దగ్గర విహారాలను నిర్మించడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా ఈ విధంగా బౌద్ధ మతం అనేది డెవలప్ అయింది. ఆ తర్వాత జైన మతం కూడా ఇక్కడ ఉన్నది. సో పెనుగొండ, పిఠాపురంలో జైన మతాల స్థావరాలు కనిపించాయని చెప్తారు. సో ఆర్యవటంలో 6 తీర్థాంకరుల విగ్రహాలు కూడా కనిపించాయి. సో ఈ విధంగా ఇక్ష్వాకుల కాలంలో అటు రిలీజియస్ కండిషన్స్ కావచ్చు, సొసైటీ కండిషన్స్ అనేవి డెవలప్ అయ్యాయి. ఈవెన్ ఎకనామిక్ కండిషన్స్ అన్నారంటే మీకు ఏం గుర్తు రాకపోతే శాతవాహనస్ గురించి రాయండి. సో శాతవాహనస్ గురించి రాసి ఇక్కడ ఉన్న కింగ్ల పేర్లు రాసేయండి, సరిపోద్ది. ఓకే. తర్వాత విష్ణుకుండిస్కి సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే వీళ్ళ యొక్క రిలీజియస్ అండ్ సోషల్ కండిషన్స్, మతపరమైనటువంటి అదేవిధంగా సామాజిక పరమైనటువంటి అంశాలను పరిశీలిస్తే ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజెస్ని సాంస్క్రిట్గా ఉండేది. ఇక్కడ నరబలులు అనేవి ఎక్కువగా ఉండేవి. ఇది మాత్రమే కాకుండా వీళ్ళ యొక్క కులదైవం ఏంటంటే శ్రీ పర్వత స్వామి భక్తులు. రైట్. వీళ్ళు బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా వర్మ అనే పేరు వెనుక ఉపయోగించుకున్నారు. రైట్. వీళ్ళ శైవ మతము, బౌద్ధ మతం ఇక్కడ బాగానే ఉన్నది. శైవ మతం ఎక్కువగా కేసరగుట్టలోను, బౌద్ధ మతం ఏమో ఇంద్రపాల నగరంలోని ఎక్కువగా వెలసిల్లడం జరిగింది. ఈవెన్ హిందూ గుహాలయాలను నిర్మించడం జరిగింది. ఎగ్జాంపుల్ మొఘల్ రాజపురం, ఉండవల్లి, కేసరగుట్ట దగ్గర ఏవైతే గుహలు ఉన్నాయో ఆ గుహలని విష్ణుకుండిని నిర్మించడం జరిగింది. అండ్ ఆల్సో స్టార్టింగ్లో మనం ఎప్పుడు కూడా గణపతిని పూజిస్తాం కదా. సో ఈ గణపతిని పూజించే సాంప్రదాయం కూడా విష్ణుకుండిని నుంచే ప్రారంభమైంది. హిరణ్య గర్భయాగం అనేవి కూడా చేసేవారు. ఇది మాత్రమే కాకుండా మాధవవర్మ 2 ఎవరైతే ఉన్నారో ఈయన వైదిక మతానికి స్వర్ణయుగంగా ఈయన కాలాన్ని చెప్పుకుంటారు. సో ఈయన దంతముఖ స్వామి విగ్రహ ప్రతిష్టను కూడా చేశారు. అండ్ ఆల్సో ఘటికాస్ను కూడా నిర్మించడం జరిగింది. సో ఘటికాసే విశ్వవిద్యాలయాలుగా మారడం జరిగింది. ఆ తర్వాత కుల వ్యవస్థ, చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. అయితే ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పరమత సహనం అనేది ఉండేది. రిలీజియస్ టాలరెన్స్ అనేది ఉండేది. బౌద్ధుల భూములను దానాలు చేసేవాళ్ళు. సో ఈవెన్ బుద్ధిస్ట్ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దానాలు కూడా చేసేవారు. సో బౌద్ధం ఎక్కువగా బొజ్జన్న కొండ దగ్గర ఉన్నది. ఇక్కడ ఎకానమీ, ఆర్థిక పరమైనటువంటి అంశాలు చూస్తే సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ ఉండేది. ల్యాండ్ రెవెన్యూ, బాగా మేయ అనే ల్యాండ్ రెవెన్యూస్ అంటే ట్యాక్సెస్ సిస్టమ్ అనేది కూడా ఉండేది. ప్రజలందరూ కూడా ఇంటర్ డిపెండెంట్గా ఉన్నారు. సో ఈ విధంగా జజ్మనీ సిస్టమ్ అనేది ఇక్కడ ఫాలో అవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో వ్యవసాయం ఎక్కువగా ఉంది. మోస్ట్లీ చెరువులు, బావుల మీద ఎక్కువగా ఆధారపడి వ్యవసాయం చేశారు. సో ప్రాపర్గా ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశాలు అయితే ఇక్కడ ట్యాంక్స్ అండ్ కెనాల్స్, వెల్స్ వాటి ద్వారానే వ్యవసాయాన్ని పాటించడం జరిగింది. అండ్ ఆల్సో విష్టి ప్రస్తావన అనేది ఇక్కడ ఉంది. సో ఈ వెట్టి లాంటి వ్యవస్థగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వెట్టి చాకరీ వ్యవస్థ ఉందంటే అక్కడ ఖచ్చితంగా స్లేవరీ అనేది కూడా ఉందని అర్థమవుతుంది. అండ్ ఆల్సో స్వదేశీ, విదేశీ వర్తక వాణిజ్యాలు కూడా ఉండేవి. సో ఇటు డొమెస్టిక్ మార్కెట్, అదేవిధంగా ఫారెన్ మార్కెట్ కూడా ఎక్కువగా ఉండేది. సో డొమెస్టిక్ మార్కెట్ అంతా కూడా ఫణిగిరి, నాసిక్, బ్రహ్మగిరి కేంద్రాలుగా పనిచేస్తే ఫారెన్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది మోటుపల్లి పోర్టు ద్వారా నడిచేది. అండ్ ఆల్సో రోమన్, ఈజిప్ట్ దేశాలతో కూడా వర్తక వాణిజ్యాలను నడపడం జరిగింది. సో ఈ విధంగా విష్ణుకుండినీల గురించి చదువుకుంటాం. సో ఈ విధంగా శాతవాహనసు, ఇక్ష్వాకసు, విష్ణుకుండినీస్ గురించి చదువుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా దీంట్లో ఒక క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంది. రైట్. తర్వాత చూసుకుంటే మోస్ట్లీ మనం కాకతీయస్ గురించి అడుగుతారు. ఈవెన్ కాకతీయస్ గురించి మనం ఇండియన్ హిస్టరీలో ఇన్ డీటెయిల్గా చదువుకున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. సో మీరు ఖచ్చితంగా కాకతీయస్కి సంబంధించి ఇండియన్ హిస్టరీలో చెప్పాను డీటెయిల్గా. అరౌండ్ ఒక 10 to 15 minutes ఉంటుంది. మీరు 1.5 లేదంటే 2లో విన్నారంటే 7 to 8 minutesలో కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి కాకతీయస్ గురించి అక్కడ ఖచ్చితంగా చదవండి. ఖచ్చితంగా క్వశ్చన్ కూడా అడుగుతారు. రైట్. ఇకపోతే విజయనగర సామ్రాజ్యం గురించి. సో వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది. సో మెయిన్గా వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ యొక్క సోర్సెస్ అన్నీ కూడా అముక్త మాల్యద, సకల నీతి సమ్మతం, ఈవెన్ ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి బుక్స్ ఆధారంగా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ గురించి మనకు తెలుస్తుంది. సో వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా డీసెంట్రలైజ్డ్గా ఉంది. సో వికేంద్రీకృతంగా ఉండడం జరిగింది. అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం రాజ్యాన్ని డివిజన్ చేయడం కూడా జరిగింది. ఏ విధంగా రాష్ట్రాలుగాను, సీమ అండ్ ఆల్సో స్థల,
అదేవిధంగా గ్రామ, సీమ, స్థల, గ్రామగా విభజించడం జరిగింది. సో ఈ విధంగా అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం ప్రావిన్సెస్ని డివైడ్ చేశారు. ఏ విధంగా? రాష్ట్ర, సీమ, స్థల, గ్రామగా. అండ్ ఆల్సో కింగ్ యొక్క పొజిషన్ హెరిడేటరీగా ఉండేది. ఈయనకి అడ్వైస్ చేయడానికి ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కూడా ఉండేవాడు. మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఫాలో అవ్వడం జరిగింది. ఈ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్నే అమరనాయక వ్యవస్థగా చెప్పుకుంటారు. రైట్, ఇది సేమ్ నాయకర్ సిస్టమ్ ఏదైతే మనం కాకతీయుల్లో చూసామో దాన్ని అనుసరించి ఈ అమరనాయక స్కీమ్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంది. తర్వాత చూసుకుంటే ఎకానమీ పరంగా ఇక్కడ మోస్ట్లీ అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీగా ఇచ్చేశారు. సో చెరువుల ద్వారానే, సో ట్యాంక్స్ ద్వారానే, పాండ్స్ ద్వారానే ఇక్కడ ఎక్కువగా వ్యవసాయం అనేది నడిచేది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణదేవరాయ గారు నాగులాపుర తటాకాన్ని నిర్మించడం జరిగింది. అండ్ ఆల్సో సిరివేరు తటాకాన్ని కూడా నిర్మించారు. సో ఈ విధంగా చెరువుల ద్వారా వ్యవసాయం జరిగేదనేసి దీనికి ఎగ్జాంపుల్గా శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినటువంటి నాగులాపుర తటాకము, సిరివేరు తటాకాన్ని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో గవర్నమెంట్ రెవెన్యూ ఎక్కువగా ల్యాండ్ రెవెన్యూ ద్వారా వచ్చేది, అరౌండ్ 1/6 వరకు. రైట్, వీళ్ళ యొక్క ప్రధాన పంట ఏంటంటే ప్యాడీగా చెప్పుకోవచ్చు, వరి. అండ్ ఆల్సో పొలాలను సర్వే చేయించేవారు. కొలతలు కొలమానాలు ఉండేవి. సో ఈ కొలతలు కొలమానాల కోసం కేసరి పాటిగడ అనే ఒక మెజర్మెంట్ యూజ్ చేసేవారు. రైట్, అండ్ ఆల్సో కస్టమ్ డ్యూటీస్ అనేవి ఉండేవి. ఇఫ్ ఇన్ కేస్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కస్టమ్ డ్యూటీస్ అనేవి కూడా ఇక్కడ ఉండేవి. ఎక్కువగా ట్యాక్సెస్ అనేవి వేసేవారు. పరసర మాధవీయంలో ఇక్కడ ట్యాక్సెస్ ఎక్కువగా ఉన్నాయనేసి పరసర మాధవీయం అనే బుక్లో తెలుపుతుంది. సో ఏ ట్యాక్సెస్ ఉన్నాయంటే ప్రాస్టిట్యూట్స్ మీద గణాచారి ట్యాక్సు, వేవర్స్ మీద మగ్గరి ట్యాక్సు, గోల్డ్ స్మిత్ మీద గానుగారి ట్యాక్సు, హౌస్ ట్యాక్స్ మీద ఇల్లరి, అండ్ ఆల్సో మ్యారేజెస్కి సంబంధించి కళ్యాణ కనికి అనే పన్నులు కూడా వేశారు. సో ఈ పన్నులు అన్నిటి గురించి, ట్యాక్స్ సిస్టమ్ అంతటి గురించి ఏ బుక్ తెలుపుతుందంటే పరాశర మాధవీయం అనే బుక్ తెలుపుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ 11 డిపార్ట్మెంట్స్ ఉండేవనేసి కూడా చెప్పారు. సో ఆ 11 డిపార్ట్మెంట్స్ గురించి రాయవాచకం తెలుగుతుంది అని చెప్పారు. అట్ ద సేమ్ టైం అబ్దుల్ రజాక్ ఏం చెప్పాడంటే విజయనగరంలో 300 పోర్ట్స్ వరకు ఉన్నాయని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ బారుకచ్చ, మచిలీపట్నం అనే పోర్ట్స్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇండస్ట్రీస్ చూసుకుంటే వజ్రకరు డైమండ్స్కి, రైట్. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చూసుకుంటే ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ కాలంకరీ, చక్కెర, బియ్యము, ఐరన్, ఐవరీ, స్పైసెస్ ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అయ్యేవి. ఇంపోర్ట్స్ ఎక్కువగా ఏవి చేసుకున్నారంటే హార్సెస్, ఎలిఫెంట్స్, పెరల్స్. సో ఎక్కువగా గుర్రాలు, ఏనుగుల్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ కూడా శ్రేణి వ్యవస్థ అనేది ఉండాలి. రైట్, ఎక్స్చేంజ్ సిస్టమ్ కోసం ఎక్కువగా కాయిన్స్ని, నాణేలని ఎక్కువగా వినియోగించడం జరిగింది. సో ఇక్కడ నాణేలు ఏంటంటే వరాహము, గద్యానము, ప్రతాప అనే నాణేలు ఉపయోగించారు. సో ఇందులో వరాహము, గద్యానం అనేవి బంగారు కాయిన్స్, అదేవిధంగా ప్రతాప అనేది సిల్వర్ కాయిన్గా ఉండేది. సో ఈ విధంగా ఎకనామిక్ కండిషన్స్ ఉండేవి అనేసి మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్, ఎకానమిక్ కండిషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇకపోతే సోషల్ కండిషన్స్, సామాజిక పరమైనటువంటి అంశాలను చూస్తే సో యాజ్ ఇట్ ఈస్గా ప్రతి దగ్గర ఉన్నట్టే ఇక్కడ కూడా వర్ణ వ్యవస్థ ఉంది, కుల వ్యవస్థ ఉంది, చాతుర్వర్ణ వ్యవస్థను కూడా అనుసరించడం జరిగింది. ఈ కుల వ్యవస్థలో ప్రత్యేకంగా 18 రకాల కులాలు అనేవి ఉన్నాయి. అట్ ది సేమ్ టైం బ్రాహ్మణ్స్ యొక్క డామినెన్స్ అనేది ఉండేది. సో బ్రాహ్మణ్స్లో కూడా 2 రకాలుగా ఇదయ్యారు. ఒకటి పురోహిత్యం చేసే బ్రాహ్మణ్స్, 2 పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్లో ఉండే బ్రాహ్మణ్స్గా విడిపోయారు. సో ఎక్కువగా బ్రాహ్మణ్స్ మీద ఆధారపడే వాళ్ళని ఏమనేవారంటే విప్ర వినోదులుగా పిలిచేవారు. ఇక్కడ ఈవెన్ సతీ సిస్టాన్ని కూడా పరిపాలించడం జరిగింది అని ఎవరు చెప్పారంటే బార్బోసా ఇక్కడ సతీ సహగమనాన్ని అనుసరించడం జరిగింది అనేసి ఎవరు చెప్పారు? బార్బోసా చెప్పడం జరిగింది. సో ఈవెన్ సతీ ఇఫ్ ఇన్ కేసు సతీ సహగమనం చేయకుండా నార్మల్గా ఉన్నారు అంటే వీడియోని ఖచ్చితంగా గుండు గీసేవారు. సో ఆ విధాన్ని అని ఎవరు చెప్పారంటే బిన్ షోట్ అని చెప్పారు. అట్ ది సేమ్ టైం వేశ్య వృత్తి, ప్రాస్టిట్యూషన్ అనేది ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. హౌవెవర్ ఇది గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కూడా ఈ కాలంలో పొందింది. సో ఈ వేశ్యల మీద వేసేటటువంటి పన్ను ఏదైతే ఉందో దాన్నే గణాచారి ట్యాక్స్గా పిలవడం జరిగింది. రైట్, అదేవిధంగా క్షత్రియులు రాజకుటుంబంగాను, వైశ్యులు ఆర్య కళింగ వైశ్యులుగా విభజించడం జరిగింది. సో వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే బిజినెస్గా చెప్పుకుంటాం, ట్రేడ్గా చెప్పుకుంటాం. సో ఇందులో ఈ వైశ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మాంసాన్ని తినేవారు కాదు. రైట్, ఎక్కువగా శూద్రులు ఈ కాలంలో అగ్రికల్చర్ని అనుసరించడం జరిగింది. ఇక్కడ దసరా ఉత్సవాలు అవ్వచ్చు, శివరాత్రి ఉత్సవాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా ఘనంగా చేయడం జరిగింది. సో వీళ్ళు దుస్తులు, అలంకరణకు సంబంధించిన అంశాల్లో ముందు ఉండడం జరిగింది. రైట్, వివాహాలు ఆడంబరంగా జరుపుకునేవారు. ముఖ్యంగా కన్యాశుల్కం వంటి వ్యవస్థలు ఇక్కడ అనుసరించడం జరిగింది. స్లేవరీ అనేది కూడా ఎక్కువగా ఉంది. బానిస వ్యవస్థ కూడా ఎక్కువగా ఉండేది. మల్ల యుద్ధాలు, గుర్రపు స్వారీ, చదరంగం ఇటువంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్స్లో వీళ్ళు మునిగి అడిగి తేలేరు. సో ఈ విధంగా అక్కడ సోషల్ కండిషన్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది.
ఇకపోతే రిలీజియస్ కండిషన్స్ చూసుకుంటే ఇక్కడ బౌద్ధం అంతరించింది. సో డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈవెన్ బుద్ధిజం కూడా చాలా వరకు కనిపించలేదు. హౌవెవర్ జైన్ మతం అనేది ఇక్కడ ఉన్నది. సో పాన్ సుపారీ బజార్లో జైన్ దేవాలయం అనేది ఉండేది. సో ఈ పాన్ సుపారీ బజార్లో జైన్ దేవాలయాన్ని దేవరాయ II నిర్మించడం జరిగింది. సో అదేవిధంగా శైవ వైష్ణవ మతాల యొక్క వ్యాప్తి కూడా ఇక్కడ ఎక్కువగా పెరిగింది. ముఖ్యంగా వైష్ణవ మతాన్ని ఈ విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజులు అనుసరించడం జరిగింది. రైట్, ఫస్ట్ రాజవంశం ఏదైతే ఉందో సంగమ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా శైవ మతాన్ని అనుసరించడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా వైష్ణవ మతాన్ని అనుసరించడం జరిగింది. సో ఇక్కడ విద్యారణ్య మహర్షి, అప్పయ్య దీక్షితులు ముఖ్యంగా గురువులుగా ఉన్నారు. సో ఇక్కడికి సంబంధించినటువంటి పాశుపత శైవం ఎక్కువగా ఉండదు. అట్ ద సేమ్ టైం శైవ క్షేత్రాలు శ్రీశైలము, త్రిపురాంతకంలో ఎక్కువగా ఉన్నాయి. వైష్ణవ మతంగా చూసుకుంటే నరసింహ అవతారం ఇక్కడ ఎక్కువగా ఉంది. సో ఈవెన్ రామానుజాచార్యులు, అన్నమయ్య వీరి కాలంలోనే ఉన్నారు. వీళ్ళు విశిష్ట అద్వైతాన్ని, ఈవెన్ అన్నమయ్య అయితే అద్వైతాన్ని కూడా ఇది చేశారు. మనకి అన్నమయ్య సాంగ్లోనే ఒకటి ఉంటుంది, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అనేసి. సో ఈ విధంగా అద్వైత ఫిలాసఫీని కూడా అన్నమయ్య ప్రమోట్ చేయడం జరిగింది. సో ఈ కాలంలోనే ఇస్లాం మతం పెరిగింది, క్రైస్తవ మతం కూడా ఇదైంది. సో దీనికి సంబంధించి ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఆయన ఇండియాకి రావడం జరిగింది. సో ఈ విధంగా చాలామంది దాలర్లను, సో ఈ ఫిషింగ్ కమ్యూనిటీలు ఎవరైతే ఉంటారో వీళ్ళని చాలా వరకు క్రిస్టియానిటీలో కూడా కన్వర్ట్ చేయడం జరిగింది. ఎవరు చేశారంటే ఫ్రాన్సిస్ జేవియర్. సో ఈ విధంగా వాళ్ళ యొక్క సోషల్ కండిషన్స్ గురించి మనం చదువుకున్న తర్వాత రిలీజియస్ కండిషన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత లిటరేచర్, సాహిత్యం అనేది ఏ విధంగా ఉంది. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యం అంటే గుర్తుకొచ్చేది సాహిత్యమే కాబట్టి సాహిత్యం మీద సంబంధిత అంశాల గురించి మనం చదువుకోవాలి. ఇక్కడ సంస్కృతము, కన్నడ, తెలుగు అనేది ఎక్కువగా ప్రాచుర్యం కలిగింది. సో వీరి కాలంలో తెలుగు భాషకు స్వర్ణయుగంగా చెప్పుకున్నారు. ఈవెన్ శ్రీకృష్ణదేవరాయలు కూడా తెలుగులో చాలా గ్రంథాలు రాశారు. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే బుక్కరాయ వన్ టైంలో నాచన సోముడు ఉత్తర హరివంశాన్ని తెలుగులో రాయడం జరిగింది. అండ్ ఆల్సో సాలువు నరసింహారాయల టైంలో పిల్లల మర్రి పినవేరభద్రుడు శృంగార శాకుంతలం అనే బుక్ రాశాడు. అట్ ది సేమ్ టైం వాణి నా రాణి అని పిలిచాడు. ఇదే కాకుండా జైమిని భారతం, శృంగార శాకుంతలం అనే 2 బుక్లు పిల్లల మర్రి పినవీరభద్రుడు రాశాడు. రైట్, అదేవిధంగా జక్కను చూస్తే విక్రమార్క చరిత్రను రాయడం జరిగింది. తులువ నరసింహరాయ టైంలో నంది మల్లయ్య, గంట సింగన్న అనే జంట కవులు ఉన్నారు. సో వీళ్ళే తొలి జంట కవులుగా ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే వరాహ పురాణం అనేది రాశారు. సో ఈవెన్ తొలి తెలుగు జంట కవులు ఎవరి దగ్గర ఉన్నారంటే తులువ నరసింహ నాయకుల దగ్గర ఉన్నారు. ఎవరంటే నంది మల్లయ్య, గంట సింగన్న. సో వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ టైం వరాహ పురాణాన్ని రాశారు. రైట్, అదేవిధంగా రాజు అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయలే జాంబవతి పరిణయం, ఉషా పరిణయము, రసమంజరి, అముక్తమాల్యద వంటి పుస్తకాలు రాశారు. ముఖ్యంగా అముక్తమాల్యద అని తెలుగులో రాయడం జరిగింది. మిగతా పుస్తకాలన్నీ కూడా సంస్కృతంలో రాశాడు. బట్ శ్రీకృష్ణదేవరాయలు ఈ కవులకు సంబంధించి సాహిత్య భవనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సాహిత్య భవనాన్ని భువన విజయంగా కూడా పిలుచుకుంటారు. సో ఈ శ్రీకృష్ణదేవరాయల దగ్గర అష్టదిగ్గజ కవులు కూడా ఉండేవారు. సో ఆ అష్టదిగ్గజ కవులు ఎవరంటే పెద్దన్న, నంది తెమ్మన్న, దూర్జటి, పింగళ సూరన్న, తెనాలి రామలింగుడు, రామరాజభూషణుడు, రామభద్రుడు, మల్లన. సో ఈ విధంగా ఈ 8 మంది కవుల గురించి చదువుకుంటూనే వాళ్ళు ఏ బుక్స్ రాశారు అనేది కూడా చదువుకోండి. పెద్దన్న మనచరిత్ర రాశాడు. నంది తెమ్మన పారిజాత పాహరణం, వాణి విలాసం రాశారు. దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని, పింగళ సూరన్న కళా పూర్ణోదయాన్ని రాశారు. తెనాలి రామలింగడు పాండురంగ మహాత్యం గురించి, రామరాజభూషణుడు వసుచరిత్ర గురించి, రామభద్రుడు సకల కథ సంగ్రహం గురించి, మల్లనైతే రాజశేఖర చరిత్ర గురించి రాయడం జరిగింది. సో ఇది మాత్రమే కాకుండా శ్రీకృష్ణదేవరాయ అల్లసాని పెద్దన్న కాలికి గండె పెండరం తొడిగి అతని పల్లకి మోయడం కూడా జరిగింది. అంటే శ్రీకృష్ణదేవరాయల టైంలో ఆయన కవులకి ఎంత గొప్ప ఇదిని అందించాడో మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా అదేవిధంగా అల్లసాని గారి అల్లిక గజిబిజి. సో ఈ విధంగా కవుల గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత తాళ్లపాక అన్నమయ్య, ఈయన ఎవరి టైంలో ఉండేవారంటే సాలువ నరసింహరాయలు. సో ఈయన యొక్క రచనలు శృంగార మంజరి అవ్వచ్చు, శ్రీ వెంకటేశ్వర శతకము, సంకీర్తనలు. సో ఈ విధంగా అక్కడ సాహిత్యం అనేది చాలా ఎక్కువగా ఉందనేసి మనకు తెలుస్తుంది. ఇకపోతే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనే అంశం గురించి కూడా ప్రత్యేకంగా చదువుకోండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించి వీలైతే వీడియో చేస్తాను. సో విజయనగరం సంబంధించి. సో ఇక్కడ విదేశీ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈవెన్ ఏపీపీఎస్సీలో అడిగారు కాబట్టి
ఈ విదేశీ యాత్రికులు అదేవిధంగా వాళ్ళు ఏ ఏ అంశాల గురించి చెప్పడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. దేవరాయ 2 టైంలో అబ్దుల్ రజాక్ రావడం జరిగింది. సో ఈయన అరౌండ్ 300 ఫోర్ట్ టౌన్స్ ఉన్నాయని చెప్పారు. అట్ ది సేమ్ టైం అబ్దుల్ రజాక్ దేవరాయ 2 టైంలో ఉన్నటువంటి మిలిటరీ వ్యవస్థ గురించి చెప్పారు. అందులో ప్రత్యేకంగా గుర్రాలు, ఏనుగులను వినియోగించడం జరిగిందని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా ప్రాస్టిట్యూషన్ అనేది అక్కడ లీగలైజ్డ్గా ఉన్నదని చెప్పారు. సో వీరి మీద విధించే పన్నుతో రక్షక భటుల జీతాలు కూడా అందించేవారు. సో మిలిటరీలో ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వాళ్ళకి ఈవెన్ శాలరీస్ ఈ ప్రాస్టిట్యూషన్స్ మీద వేసేటటువంటి ట్యాక్స్ ద్వారానే ఇచ్చేసేవారు. రైట్. ఇది మాత్రమే కాకుండా డైమండ్స్ వీధుల్లో వేసి అమ్మేవారు అనేసి మనకు అబ్దుల్ రజాకే చెప్పారు. అది ఎవరి కాలంలో అంటే దేవరాయ 2 కాలంలో. ఆ తర్వాత హరియారా 2 టైంలో ఇబన్ బట్టూటా వచ్చారు. రైట్. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయ టైంలో ముఖ్యంగా డొమింగో ఫేస్ బార్బోసా రావడం జరిగింది. వీళ్ళు శ్రీకృష్ణదేవరాయ యొక్క గొప్పతనము, ఆయన యొక్క భౌతిక స్వరూపం, ఫిజికల్ అటైర్ గురించి చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఈయన యొక్క డైలీ రొటీన్ గురించి, ఈయనకి ఎంతమంది భార్యలు ఉన్నారు, సో ఆ భార్యలకు పరిచారకులు 60 మంది వరకు ఉన్నారనేసి, వేశ్యలపై పన్ను కూడా వేశారు. సో ఈ పన్ను ఏదైతే ఉందో దాన్నే సోల్జర్స్కి ఇవ్వడం జరిగింది జీతాలుగా. అండ్ ఆల్సో ఆర్థిక సంవత్సరము మహానవమితో స్టార్ట్ అవుతాం జరిగింది. సో ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మార్చ్ 31 నుంచి ఎండ్ అయిపోతుంది. సో ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31కి ఎండ్ అవుతుంది. సో ఈ విధంగా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఉండేది. హౌఎవర్ శ్రీకృష్ణదేవరాయలు లేకపోతే విజయనగర కాలంలో ఫైనాన్షియల్ ఇయర్ అనేది మహానవమి నుండి ప్రారంభమైంది. అండ్ ఆల్సో సాహిత్య సభలు అనేవి ఉండేవి. సో శ్రీకృష్ణదేవరాయల యొక్క సాహిత్య సభనే భువన విజయంగా కూడా పిలిచారు. ఇక్కడ కోడి పందాలు, దున్నపోతులు, యుద్ధాలు, డేగవేటలు ఇవన్నీ ఉండేవి అనేసి డొమింగో ఫేసు బార్బోసా చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో పాలిగామి, దేవదాసి, సతీ సిస్టమ్స్ కూడా ఉన్నాయని చెప్పారు. పాపులేషన్ ఎక్కువగా ఉందనేసి, ట్రేడ్ అనేది ఎక్కువగా ఉండేదనేసి, సో ఈ ట్రేడ్ అంతరికి కూడా విజయనగరం ప్రధానమైన కేంద్రంగా ఉందని చెప్పారు. రైట్. అదేవిధంగా విరూపాక్ష 2 టైంలో నికెటెన్ అనే గుర్రాల వ్యాపారి రావడం జరిగింది. ఈయన ఇక్కడ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. సో శ్రీశైలంలో శివరాత్రి వర్ణన గురించి మనకి నికెటెన్ చెప్పడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా దేవరాయ 1, 2 టైంలో నికోలా డి కంటి వచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే రాజధాని యొక్క వైభవం గురించి చెప్పాడు. సో నవరాత్రి, దీపావళి పండుగల గురించి చెప్పాడు. సమాజంలో ఉన్న సోషల్ ఈవిల్స్, సామాజిక దురాచారాల గురించి చెప్పారు. ఇక్కడ డైమండ్స్ వేసి అమ్మేవారు, సో వీధుల్లో వేసి అమ్మేవారని చెప్పారు. తర్వాత అచ్యుతరాయల కాలంలో న్యూనీజ్ అనే ఆయన వచ్చారు. ఈవెన్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో నరబలి అనేది ఉండేదని చెప్పారు. సో నాగులపుర తటాకం కోసం నరబలి కూడా శ్రీకృష్ణదేవరాయ చేశారని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా అక్కడ ట్యాక్స్ గురించి, క్రైమ్స్ గురించి, పనిష్మెంట్స్, సో ఇఫ్ ఇన్ కేస్ క్రైమ్స్ చేస్తే అక్కడ పనిష్మెంట్స్ ఏ విధిస్తారు, ఇటువంటి అన్ని అంశాల గురించి చెప్పారు. ఇది మాత్రమే కాకుండా న్యూనీజు అక్కడ అమరనాయక సిస్టమ్ గురించి చెప్పారు. తుంగభద్ర ఆనకట్ట వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందనేసి కూడా మనకి న్యూనీస్ చెప్పాడు. సో ఈ విధంగా డ్యామ్స్ కన్స్ట్రక్షన్స్ చేస్తే దానివల్ల కలిగే సదుపాయాలు వంటి అంశాలు మనకి న్యూనీస్ శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచే అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యం గురించి మనం చదువుకుంటాం. సో ఆల్రెడీ విజయనగర సామ్రాజ్యం అయింది. కాకతీయుల గురించి ఇండియన్ హిస్టరీలో చదువుకున్నాం. శాతవాహనస్ గురించి, ఇక్ష్వాకుస్ గురించి, అదేవిధంగా విష్ణుకుండినిస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ విధంగా 2 పార్ట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో తర్వాత 3, 4, 5లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి వాటిని మనం డిస్కస్ చేసేద్దాం. రైట్. మనం వెలమాస్ గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుందాం. సో అక్కడ సోషల్ కండిషన్స్ అవ్వచ్చు, అదేవిధంగా రిలీజియస్ కండిషన్స్, లైక్ అదేవిధంగా లిటరేచర్ గురించి, ఆర్కిటెక్చర్ గురించి పర్టికులర్గా డిస్కస్ చేసుకుందాం. సో జస్ట్ సింగిల్ పాయింట్స్లో చెప్తాను, వీలైతే మీరు జస్ట్ నోట్ చేసుకుంటే చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. సో సోషల్ కండిషన్స్ అంటే కాస్ట్ సిస్టమ్ అక్కడ ఉందని చెప్పొచ్చు. సో కాస్ట్ సిస్టంలో ఎక్కువగా బ్రాహ్మణికల్ డామినేషన్ అనేది ఎక్కువగా ఉంది. సో క్షత్రియులు ఇక్కడ బలహీనపడడం జరిగింది, ఒకటోది వెలమాస్ టైంలో. రైట్. ఆ తర్వాత ఇక్కడ ఉమెన్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో మహిళల యొక్క స్థితి ఏ విధంగా ఉందంటే ప్రత్యేకంగా ముస్లింల యొక్క దండయాత్రలు జరగడం వల్ల ఉమెన్ యొక్క కండిషన్స్ కూడా డిటోరియేట్ అయ్యాయి. మహిళలు కేవలం ఇంట్లోనే ఉండిపోవడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా సామాజిక దురాచారాలు, సోషల్ ఈవిల్స్ కూడా చాలా వరకు పెరిగాయి. లైక్ చైల్డ్ మ్యారేజెస్ అవ్వచ్చు, సతీ సిస్టమ్ అవ్వచ్చు, ఇటువంటి ఎన్నో దురాచారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రైట్. ఇకపోతే వివాహ ఆచారాల పరంగా చూసుకుంటే ఇక్కడ డౌరీ అనేది, భరణం అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. గ్రాండ్ రాజా వివాహాలు, కట్నం, అరణం అనేటువంటివి ఇవి జరిగాయి. అండ్ ఆల్సో వీళ్ళ యొక్క డ్రెస్సింగ్ పరంగా చూసుకుంటే పురుషులు ధోతి, అదేవిధంగా చొక్కాలు ధరించడం జరిగింది. అదేవిధంగా స్త్రీలు అయితే రంగురంగు చీరలు ధరించడం జరిగింది. సో ఈ విధంగా వెలమాస్ టైంలో వెలమల
టైంలో సోషల్ కండిషన్స్ ఈ విధంగా ఉన్నాయనేసి మనకు తెలుస్తుంది. సో ఒకటి క్యాస్ట్ సిస్టమ్, రెండు ఉమెన్ గురించి, సోషల్ ఈవెంట్స్ గురించి, సో అక్కడ మ్యారేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, సో వాళ్ళ యొక్క డ్రెస్సింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇది మాత్రమే కాకుండా డ్యాన్సెస్ ఏ విధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేరిణి శివతాండవం కావచ్చు, భరతనాట్యం కావచ్చు. సో ఈ విధంగా మోస్ట్లీ డ్యాన్సెస్ కూడా ఇక్కడ చాలా వరకు అభివృద్ధి చెందాయి. అదేవిధంగా ఫారెన్ డ్యాన్సెస్ లైక్ విదేశాల నుంచి వచ్చినటువంటి పారసీక వాళ్ళు కూడా ఇక్కడ డ్యాన్సెస్ అనేవి వేయడం జరిగింది. సో వాళ్ళ యొక్క సంస్కృతి ఆధారంగా. సో ఈ విధంగా అక్కడ సోషల్ కండిషన్స్ అనేవి ఉన్నాయని అర్థమవుతుంది. ఇకపోతే రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో అక్కడ ఏ ఏ మతాన్ని అనుసరించడం జరిగిందంటే మొదటిలో శైవ మతాన్ని అనుసరించడమే జరిగింది. సో ఫస్ట్ శైవిజమే ఉండేది, కాకపోతే తర్వాత తేరవాడ శైవిజంగా పెరగడం జరిగింది. సో పాశుపత శైవంగా మారడం జరిగింది. సో భైరవ మరియు మైలవరు వంటి శివుని రుద్ర రూపాలను ఆరాధించడం జరిగింది. రైట్. అదేవిధంగా ఈవెన్ శైవ మతంలోనే హింసాత్మక పద్ధతులను కూడా అనుసరించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రణము కడుపు అవ్వచ్చు, చప్పుడు గుడి సాధన చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ హిందూ ధర్మ పరిరక్షణ కోసం కూడా చాలా ఎక్కువగా ఇది చేయడం జరిగింది. ఎందుకంటే ముస్లింల పాలకులు ఓడించిన తర్వాత వారు హిందూ సంస్కృతిని రక్షించడానికి చాలా ఎక్కువగా కృషి చేశారు. సో ఈ విధంగా హిందూ మతం మళ్ళీ రివైవల్ చేయడానికి వెలమ సామ్రాజ్యం చాలా వరకు సహాయపడిందని చెప్పుకోవచ్చు. రైట్. అదేవిధంగా అగ్రహారాలకు సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే ముస్లిం దండయాత్రల వల్ల దెబ్బతిన్న బ్రాహ్మణ అగ్రహాలను పునరుద్ధరించడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ రిలీజియస్ కండిషన్స్ ఈ విధంగా ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఒకటి శైవ మతం, రెండవది చూసుకుంటే వైష్ణవ మతం. సో వెలమ సామ్రాజ్యంలో వైష్ణవ మతం ఏ విధంగా అభివృద్ధి చెందిందంటే ఇది రెండు శాఖలుగా విభజించిపోయింది. ఒకటి తెంగల్, రెండు వడగల్గా విడిపోవడం జరిగింది. సో వడగల్ శాఖ వేదాంత దేశిగా ప్రబోధించడం జరిగింది. సో ఈ విధంగా అక్కడ మతం అనేది మత పరిస్థితులు ఉన్నాయని తెలుస్తుంది. ఇకపోతే లిటరేచర్ పరంగా ఏ విధమైనటువంటి అంశాలు అక్కడ మనం చూసాము. సో వెలమ సామ్రాజ్యంలో లిటరేచర్ పరంగా ఏ ఏ అంశాలు చూసామంటే ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్గా సాంస్క్రిట్ని గుర్తించడం జరిగింది. సో ఇక్కడ సింగమనాయక 3 యొక్క ఆస్థాన కవులు ఉన్నారు. సో ఆ సింగమనాయక దగ్గర ఉన్నటువంటి ఆస్థాన నాయకులు కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే ఇక్కడ సాహిత్యం అనేది అభివృద్ధి చెందింది. సో ఎవరెవరు ఆ పోయట్స్ అంటే ఒకటి బమ్మెర పోతన. సో ఈ బమ్మెర పోతన గారు ఏమేమి రచించారు అంటే ఈయన సహజ కవి భక్త పోతనగా పిలవడం జరుగుతుంది. సో ముఖ్యంగా బమ్మెర పోతన గారు వీరభద్ర విజయాన్ని రాయటం జరిగింది. రైట్. అది మాత్రం కాకుండా ఆంధ్ర మహాభారతాన్ని కూడా రాయడం జరిగింది. సో వీరభద్ర విజయంతో పాటు ఆంధ్ర మహాభారతాన్ని కూడా రాశారు. రైట్. ఇది మాత్రమే కాకుండా భోగిని దండకం వంటి రాయటం వల్ల ఇక్కడ చాలా వరకు సాహిత్యం అనేది చాలా ఎక్కువగా అభివృద్ధి చెందింది. సో బమ్మెర పోతన గారు రచించినటువంటి వీరభద్ర విజయం, ఆంధ్ర మహాభారతం, భోగిని దండకంని మనం ప్రత్యేకంగా చదువుకోవాలి. అదేవిధంగా ఇదే ఆస్థానంలో ఉన్నటువంటి గౌరన్న గారు కూడా తెలంగాణలో రామగిరి నుండి ఈయన వచ్చాడు. సో ముఖ్యంగా ఈయన రచనలు లక్షణ దీపిక, నవనాథ చరిత్ర, అదేవిధంగా హరిశ్చంద్ర ఉపఖ్యానం. సో ఈ విధంగా గౌరన, ఒకటి బమ్మెర పోతన, రెండు గౌరన, మూడవది భైరవ కవి. సో ఈ భైరవ కవి ముఖ్యంగా శ్రీరంగ మహత్యాన్ని రాయడం జరిగింది. సో కొరవి గోపరాజు అయితే నిజామాబాద్లోని వెలిగల్లు చెందిన రాణామల్లు ఆస్థాన కవి. ఈయన ఎక్కువగా ఏం రాశారు, సింహాసన ద్వాంత్రింశిక అనే కావ్యాన్ని రాయడం జరిగింది. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వెలమ సామ్రాజ్యంలో ఈవెన్ లిటరేచర్ కూడా చాలా వరకు అభివృద్ధి చెందింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బమ్మెర పోతన గురించి, రెండవది గౌరన గురించి, మూడవది భైరవ కవి, వీలైతే నాలుగవది కొరవి గోపరాజు గురించి చెప్పుకోవాలి. సో ముఖ్యంగా ఇక్కడ బమ్మెర పోతన రాసినటువంటి ఈ కావ్యాల గురించి, ఆయన లక్షణాల గురించి చెప్పండి. ఆ తర్వాత గౌరన్న రాసినటువంటి లక్ష్మణ దీపిక, హరిశ్చంద్రోపాఖ్యానం గురించి చెప్పిన తర్వాత వీలైతే భైరవ కవి గురించి చెప్పండి. సో భైరవ కవి రాసినటువంటి శ్రీరంగ మహత్యం గురించి చెప్తే సరిపోతుంది. రైట్. ఇకపోతే వెలమ ఆస్థానంలో ఆర్కిటెక్చర్ ఏ విధంగా అభివృద్ధి చెందింది అని అడిగితే వెలమలచే కట్టబడిన దేవాలయాల గురించి రాయండి. సో మోస్ట్లీ ఇది అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాదు. సో వీలైతే ఈ అంశాల గురించి చదువుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆర్కిటెక్చర్ కావాలంటే చెప్పేస్తా. సో వెలమలచే కట్టబడినటువంటి దేవాలయాలు చూస్తే రాచకొండ వెలమాసు, అదేవిధంగా
దేవరకొండ వెలమాసు, భువనగిరికి సంబంధించినటువంటి వెలమాసు ఉన్నారు కదా. సో వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర దేవాలయాన్ని కట్టారు. రాచకొండ వెలమాసు అయితే ముఖ్యంగా భైరవ టెంపుల్ కట్టారు, అదేవిధంగా రామాలయం, రైట్, అదేవిధంగా లక్ష్మీ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇకపోతే దేవరకొండ వెలమాసు అయితే శివాలయం, రామాలయాన్ని కట్టించారు. భువనగిరిలో అయితే సోమదేవేశ్వర ఆలయాన్ని కట్టించారు. ఇవి మాత్రమే కాకుండా ఈవెన్ ఫోర్ట్స్ కూడా కట్టించడం జరిగింది. ఒకటి రాచకొండ ఫోర్టు, సో ముఖ్యంగా 3 రింగ్డ్ గోడలను కలిగి ఉంటుంది ఈ రాచకొండ ఫోర్ట్. ఇది మాత్రమే కాకుండా రామ మందిరం పశ్చిమాన, భైరవ విగ్రహం, బహమానీ సుల్తాన్ నిర్మించిన మసీదులు, ఇవన్నీ కూడా వీళ్ళ కాలంలో జరిగాయి. ఇది మాత్రమే కాకుండా 2 భోగ మండపాలను కూడా కట్టించారు, రైట్. ఈ విధంగా వీళ్ళ టైంలో ఆర్కిటెక్చర్ డెవలప్ అయిందని మనం చదువుకుంటాం, రైట్. ఇప్పుడు చూసుకుంటే మనం కుతుబ్ షాహీస్ గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుందాం. సో కుతుబ్ షాహీ టైంలో తెలుగు లిటరేచర్ ఏ విధంగా డెవలప్ అయింది, సో వాళ్ళ యొక్క సమయంలో కళ అవ్వచ్చు, వాస్తు శిల్పానికి వారు అందించినటువంటి సహకారం, ఇటువంటి అన్ని అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. సో ప్రత్యేకంగా వీళ్ళ టైంలో లాంగ్వేజ్, అదేవిధంగా లిటరేచర్ అనేది ఏ విధంగా డెవలప్ అయింది, ముఖ్యంగా లిటరేచర్ అంటే తెలుగు లిటరేచర్ ఏ విధంగా డెవలప్ అయింది అనే అంశాన్ని పరిశీలిద్దాం. సో లాంగ్వేజ్ పరంగా చూస్తే అరబిక్, అదేవిధంగా పర్షియను, ఉర్దూ, తెలుగు అనే భాషలు చాలా బాగా వర్ధిల్లడం జరిగింది. సో అరబిక్, పర్షియా, అదేవిధంగా ఉర్దూ, తెలుగు అనే లాంగ్వేజెస్ బాగా ఇదయ్యాయి. అయితే ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్గా ఏది ఉందంటే పర్షియన్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా ఇక్కడ చలామణి అయింది. సో ప్రత్యేకంగా ఉర్దూ భాషని కుతుబ్ షాహీలు సాహిత్యంలో గణనీయంగా పెంచారు. సో ఇక్కడ లిటరేచర్ అనేది చాలా ఎక్కువగా ఇదైంది. ఈవెన్ వీళ్ళు ఉర్దూ భాషలోనే ప్రాముఖ్యత కలిగినప్పటికీ, అరబిక్, పర్షియన్ లాంగ్వేజెస్ని ప్రోత్సహించినప్పటికీ కూడా తెలుగు లాంగ్వేజ్ ఇక్కడ డెవలప్ అయింది. ఈవెన్ తెలుగు లిటరేచర్ను కూడా డెవలప్ చేయడం జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ముఖ్యంగా ఇందులో ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో ఆయన ఆస్థానంలో ఫిరోజ్ మహమ్మద్ అనే కవుడు ఉన్నారు. సో ఫిరోజ్ మహమ్మద్, అదేవిధంగా ముల్లా కియాలి అనే 2 కవులు ఉండడం జరిగింది. సో అదేవిధంగా మహమ్మద్ కులీ కుతుబ్ షా వద్ద ప్రఖ్యాత ఉర్దూ కవి అయినటువంటి కనిడే గజల్ మరియు మార్సిల్ని స్వరపరిచాడు. సో ఎవరు? కనిడే. సో ఈ కనిడే ఎవరైతే ఉన్నారో ఈయన గజల్, అదేవిధంగా మార్సిల్ని ఎక్కువగా వినియోగించడం జరిగింది. ఆ తర్వాత అబ్దుల్ కుతుబ్ షా దగ్గర అబ్దుల్లా కుతుబ్ షా, సో ఈయన టైంనే ఉర్దూకి స్వర్ణయుగంగా కూడా పిలుచుకుంటారు. సో ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ని మనం అబ్దుల్లా కుతుబ్ షా టైంని పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా అటు ఉర్దూ లాంగ్వేజు, పర్షియన్ లాంగ్వేజు, అరబిక్ లాంగ్వేజ్ అనేది వీళ్ళ కాలంలో చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. అయితే ప్రత్యేకంగా తెలుగు లిటరేచర్ అనేది కూడా వీళ్ళ కాలంలో ఆదరణ పొందిందనే చెప్పుకోవచ్చు. సో ఎవరి వల్ల ఆదరణ పొందిందంటే ఫస్ట్ సుల్తాన్ కులీ కుతుబ్ షా మరియు జంషీదు తెలుగులో ఇన్స్క్రిప్షన్స్ వేయడం జరిగింది. ఎవరు? సుల్తాన్ కులీ కుతుబ్ షా అనే ఆయన తెలుగులో ఇన్స్క్రిప్షన్స్ వేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగు మరియు సంస్కృతాన్ని కూడా నేర్చుకున్నారు. అంతేకాకుండా ఈ ఇబ్రహీం కుతుబ్ షా ఆయనే మల్కివిరాముడు అని కూడా పిలుచుకోవడం జరుగుతుంది. సో తెలుగు సాహిత్యానికి చేసినటువంటి ప్రోత్సాహకానికి గుర్తుగా ఈయన్ని మల్కివిరాముడుగా కూడా పిలుచుకుంటాము. ఎవరిని? ఇబ్రహీం కుతుబ్ షాహీని. అదేవిధంగా ఇక్కడ ప్రముఖ తెలుగు కవులు కూడా ఉన్నారు. సో తెలుగు కవులు ఎవరైతే ఉన్నారంటే అద్దంకి గంగాధర్ గారు. సో వీళ్ళు ఏ బుక్స్ రాశారనేది కూడా గుర్తుపెట్టుకోండి. అద్దంకి గంగాధర్ గారు తపతి సంహారోపాఖ్యానం, మరిగంటి సింగరాచార్య, అదేవిధంగా కందుకూరి రుద్రకవి నిరంకుశోపాఖ్యానం రాయడం జరిగింది. అదేవిధంగా పొన్నగంటి తెలగనార్య ఏం రాశాడంటే యయతి చరిత్ర. ఈయన మాత్రమే కాకుండా క్షేత్రయ్య కూడా వీరి కాలంలోనే ఉండడం జరిగింది. సో ఈ విధంగా అద్దంకి గంగాధర్, కందుకూరి రుద్రకవి, తెలగనార్య, క్షేత్రయ్య, సో ఇటువంటి తెలుగు కవులు ఉండటం వల్ల ఇక్కడ తెలుగు సాహిత్యం ఆదరణ పొందింది, తెలుగు సాహిత్యం అభివృద్ధి చెందిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా కుతుబ్ షాహీల కాలంలో సాహిత్యం అనేది ముఖ్యంగా ఇదైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమైనటువంటి పండితులు,
రచనల గురించి కూడా ఒకసారి చూద్దాం. సో ఎవరెవరు పండితులు ఉన్నారు ఏంటంటే ఆ రచనలు అనే అంశాన్ని చూస్తే, సో ఫస్ట్ మనకి గోపన్న. సో మనం రామదాసుగా పిలుచుకునేటువంటి గోపన్న, ఈయన భద్రాచల తహసీల్దార్గా ఉండడం జరిగింది. ఈయన మోరోవర్ శ్రీరాముడి మీద చాలా వరకు పాటలు కూడా రాయడం జరిగింది. అండ్ ఆల్సో నేబాటి కృష్ణయ్య అమాత్య అనే ఆయన కూడా, కృష్ణయ్య అనే ఒక అమాత్య అంటే మినిస్టర్, ఈయన మహమ్మద్ కులీ కుతుబ్ షాహీ ఆస్థానంలో రాజనీతి రత్నాకరుడిగా ఉండడం జరిగింది. సో మెయిన్గా డిప్లొమాట్గా ఉండడం జరిగింది. ఎవరు? కృష్ణయ్య. ఎవరి దగ్గర? మహమ్మద్ కులీ కుతుబ్ షా దగ్గర. అదేవిధంగా మల్లారెడ్డి అంటే ఇప్పుడున్న మల్లారెడ్డి కాదు, కుతుబ్ షా టైంలో ఉన్నటువంటి మల్లారెడ్డి శివ ధర్మోత్తర అనే గ్రంథాన్ని రాశారు. సో శివ ధర్మోత్తర అనే గ్రంథాన్ని మల్లారెడ్డి రాయడం జరిగింది. అండ్ ఆల్సో ఎల్లారెడ్డి. సో మల్లారెడ్డి, ఎల్లారెడ్డి ఇద్దరు ఉన్నారు. సో ఎల్లారెడ్డి ఏం రాశారంటే వశిష్ఠము మరియు లింగ పురాణాన్ని రాయడం జరిగింది. సో ఈ రచనలు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మరీ ఎక్కువైతే ఈ తక్కువ టైంలో చాలా మీకు ఇబ్బంది అవుతుంది. సో మెయిన్గా కుతుబ్ షాహీ టైంలో ఆర్కిటెక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళ టైంలో ఏ ఆర్కిటెక్చర్ డెవలప్ అయింది అనే అంశాన్ని పరిశీలిస్తే, సో ఫస్ట్ గోల్కొండ కోట, సో గోల్కొండ ఫోర్ట్ అనేది చెప్పొచ్చు. సో కుతుబ్ షాహీ పాలకులచే పునర్నిర్మించబడింది అండ్ విస్తరించడం కూడా జరిగింది గోల్కొండ ఫోర్ట్. అండ్ ఆల్సో సుల్తాన్ కూలీ అయినటువంటి ఆయన ఏం చేశాడంటే సరిహద్దు గోడ కట్టించారు, సాఫా మసీదుని నిర్మించడం జరిగింది. అండ్ ఆల్సో రాయల్ ప్యాలెస్ను కూడా నిర్మించాడు. గోల్కొండను మహమ్మద్ నగర్గా కూడా పిలవడం జరిగింది. ఎవరి కాలంలో అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షాహీ టైంలో. అయితే ఇబ్రహీం కుతుబ్ షాహీ టైంలో ఈ గోడలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత పటిష్టంగా చేశారు. మక్కాకి ఎదురుగా మక్కా దర్వాజాను కూడా జోడించడం జరిగింది. సో ఎవరు? ఇబ్రహీం కులీ కుతుబ్ షా మక్కాకి ఎదురుగా మక్కా దర్వాజాను కూడా స్ట్రాంగ్ చేశారు. కోట మొత్తం కూడా పూర్తి చేయడానికి అరౌండ్ 62 years వరకు పట్టింది. కుతుబ్ షాహీ జనరల్ మూసా ఖాన్ ఆధ్వర్యంలో ధర్మాచార్ నిర్మించిన మూసా ఖాన్ బూర్జ్. సో ఈ విధంగా ఇవి మాత్రమే కాకుండా పురాణాపూల్ బ్రిడ్జ్. సో ఈ పురాణాపూల్ బ్రిడ్జ్ అనేది మూసీ నదిపై ఇబ్రహీం కుతుబ్ షాహీ నిర్మించడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. సో మూసీ నదిపై ఇబ్రహీం కుతుబ్ షాహీ పురాణాపూల్ బ్రిడ్జ్ని కట్టించడం జరిగింది. సో ఇది కూడా ఆర్కిటెక్చర్లో భాగమే, రైట్. గోల్కొండ ఫోర్టు, ఆ తర్వాత హైదరాబాద్ సిటీ. సో హైదరాబాద్ సిటీని ఎవరు నిర్మించారంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా 1591లో నిర్మించడం జరిగింది. సో దుకాణాలు, మసీదులు, పాఠశాలలు, విశ్రాంతి గృహాలతో సహా 12,000 ఆవరణాలు, 14,000 భవనాలతో గ్రిడ్రాన్ నమూనాపై నిర్మించబడడం జరిగింది. సో చార్మినార్ కూడా, సో హైదరాబాద్ సిటీని ఏ విధంగా నిర్మించారంటే ఇంతకు ముందు చెప్పింది, ఈవెన్ చార్మినార్ను కూడా ఈయన నిర్మించారు. సో ఎప్పుడు? 1592 ADలో నిర్మించడం జరిగింది, రైట్. దీని రూపకల్పన ఎవరు చేశారంటే మీర్ అబూ తలీబ్ రూపకల్పన చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంశాలను చూసుకోవచ్చు. సో ఇవి మాత్రమే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా తెలిస్తే అవి కూడా గుర్తుపెట్టుకోండి. బట్ జస్ట్ ర్యాపిడ్ రివిజన్ కాబట్టి తక్కువ అంశాల మీద ఫోకస్ చేస్తున్నా, రైట్. ఇఫ్ ఇన్ కేస్ 4 తోరణాలు కన్నటువంటి చార్కమాన్ అవ్వచ్చు, రైట్. అదే మాత్రమే కాకుండా మక్కా మసీద్ కావచ్చు, బాద్షా అగర్ఖానా, దారుషిఫా, కుతుబ్ షాహీ సమాధులు, టోంబ్స్. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు, రైట్. వీళ్ళ టైంలో ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, మిలిటరీ వ్యవస్థ ఏ విధంగా ఉంది, రైట్. అదేవిధంగా సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎకనామిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని పరిశీలిద్దాం. సో మెయిన్గా అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ సుల్తాన్కి అల్టిమేట్ అధికారాలన్నీ ఉన్నాయి. ఈవెన్ ఈయనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ ఇస్తూ ఉండడం జరిగింది. సో అందులో మజ్లీసీ దివండారి కీలక సలహా సంఘంగా ఉండడం జరిగింది. అబ్దుల్లా కుతుబ్ షా ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా సమావేశమైంది. సో ఈ విధంగా పీష్వా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ముఖ్యంగా పీష్వా ప్రధానమంత్రిగా ఉన్నారు, మీర్ జుమ్లా ఫైనాన్స్ మినిస్టర్గాను, అండ్ ఆల్సో ఐన్ ఉల్ ముల్క్ నిర్వహించబడే సైనిక వ్యవహారాలు మరియు వ్యూహానికి సంబంధించింది ఇది ఐన్ ఉల్ ముల్క్, రైట్. ఇది మాత్రమే కాకుండా నజీర్ ఒక ఆయన ఉండేవారు, మజుందారు, డబీరు, కొత్వాలు, సర్కేలు, హవల్దారు, ఈ విధంగా పరిపాలన అనేది అక్కడ ఉండడం జరిగింది, రైట్. ఇకపోతే సైనిక వ్యవస్థ గురించి చూస్తే స్టాండింగ్ ఆర్మీ అనేది ఇక్కడ ఉండేది, అండ్ ఆల్సో సైనిక నాయకత్వానికి ఇందాక చెప్పినట్టే ఐన్ ఉల్ ముల్క్ నేతృత్వంలో సైనిక నాయకత్వం ఉండేది.
సైన్యంలో హిందువులు, ముస్లింలు, ఇరానీలు ముగ్గురు కూడా ఉన్నారు. హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అండ్ ఆల్సో ఇరానీస్ ముగ్గురు కూడా ఉన్నారు. అండ్ ఆల్సో జాగిర్లు సాయుధ దళాలను నిర్వహించడానికి తరఫ్దారులు మంజూరు చేయబడింది. సైనిక వ్యయం పెంచడం జరిగింది. అండ్ ఆల్సో కోటల నిర్మాణం జరిగింది. రైట్, ఈ విధంగా మిలిటరీ అనేది ఉండేది. సో ముఖ్యంగా చెప్పుకోవాలంటే సోషల్ అండ్ రిలీజియస్ కండిషన్స్ గురించి మనం ప్రత్యేకంగా చదువుకోవాలి. సో ఇక్కడ సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, హిందూ ముస్లింల యొక్క ఐక్యత అనేది ఎక్కువగా ఉన్నది. హిందూ ముస్లిం యొక్క యూనిటీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈవెన్ కుతుబ్ షాహీలు చాలా లిబరల్ పాలసీలను అనుసరించడం జరిగింది. రైట్, ఇదంతా కూడా మనకి ఎక్కడ తెలుస్తుందంటే యయతి చరిత్ర ఇటువంటి అన్ని అంశాల్లో తెలుస్తుంది. రైట్, ఇక్కడ బ్రాహ్మణులు కూడా తమ యొక్క ఆధిపత్యాన్ని నిలుపుకున్నారు. సో బ్రాహ్మణుల ఆచారాలు, వాణిజ్యం, వ్యవసాయంలో నిమగ్నమై వారి దుస్తులు మరియు జీవనశైలి యొక్క వివరణ కూడా ఇందులో చెప్పడం జరిగింది. సో ఉపకులాలు కూడా చాలా వరకు ఉన్నాయి. కాపు అవ్వచ్చు, రెడ్డి అవ్వచ్చు, వెలమ, బలిజ, సో ఈ విధంగా అనేక ఉపకులాలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో మహిళల యొక్క స్థానం చూసుకుంటే ఇక్కడ పరదా వ్యవస్థ ఎక్కువగా ఉండేది, పరదా సిస్టమ్ ఉండేది. అండ్ ఆల్సో వీళ్ళు మోస్ట్లీ ఇళ్ళకే పరిమితం అయిపోయి ఉండేవారు. వీళ్ళకి అంత ఎక్కువగా లిబర్టీ అనేది లేదు మహిళలకి. ఈవెన్ సోషల్ ఈవెల్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. సోషల్ ఈవెల్స్ లైక్ చైల్డ్ మ్యారేజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సతీ సిస్టమ్ను అనుసరించారు. ప్రాస్టిట్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. దేవదాసి సిస్టమ్ను కూడా అనుసరించడం జరిగింది. కాబట్టి ఆ టైంలో సామాజిక దురాచారాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. రైట్, అదేవిధంగా సాంస్కృతిక పద్ధతులైనటువంటి పేరిణి శివతాండవాన్ని ఇక్కడ ప్రోత్సహించారు. భరతనాట్యం ఇక్కడ వేయడం జరిగింది. సో విదేశీ నృత్యాలు లైక్ పారసీక మతలు ఇందాక ఏదైతే చెప్పానో అటువంటి వ్యవస్థల్ని ఇక్కడ కూడా అనుసరించడం జరిగింది. సో ఇకపోతే మతపరమైనటువంటి పరిస్థితుల్లో మత సహనాన్ని అనుసరించడం జరిగింది. సో రిలీజియస్ టాలరెన్స్గా ఉండడం జరిగింది. సో పేషెన్స్గా ఉండడం జరిగింది. ఓర్పు సహనంతో కూడినటువంటి కుతుబ్ షాహీలుగా మనం చెప్పుకుంటాం. ఇకపోతే హిందూ మతంలో చూసుకుంటే అబుల్ హసన్ భద్రాచలంలో రాముడి గుడి కట్టించారు కూడా. సో మల్లేశ్వర స్వామి ఆలయానికి కూడా ఆయన మద్దతు ఇవ్వడం జరిగింది. హిందూ పండుగలైనటువంటి విజయదశమి, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి కూడా జరుపుకున్నారు. ముస్లిం పండుగలైనటువంటివి రంజాను, బక్రీదు ఇవి కూడా జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ డొనేషన్స్ పరంగా చూసుకుంటే, దాతృత్వం పరంగా చూసుకుంటే మహమ్మద్ కుతుబ్ షాహీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా దాతృత్వంగా ఉండడం జరిగింది. సో ఈ విధంగా అక్కడ సోషల్ అండ్ రిలీజియస్ కండిషన్స్ గురించి మనం చదువుకోవచ్చు. తర్వాత చూసుకుంటే అక్కడ ఎకానమిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని పరిశీలిస్తే, గోల్కొండ రాజ్యం యొక్క సంపద ఏదైతే ఉందో అక్కడ డైమండ్స్ ఎక్కువగా దొరికాయి. సో ఈ డైమండ్స్ ఆధారంగానే ఇక్కడ చాలా వరకు అభివృద్ధులు జరిగాయి. అండ్ ఆల్సో సారవంతమైన తీర ప్రాంతాలు, ఫెర్టైల్ ల్యాండ్స్ ఉండడం. సో ఫెర్టైల్ ల్యాండ్స్ ఉండటం వల్ల అగ్రికల్చర్ బాగా పండింది. ఈవెన్ పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. మచిలీపట్నం పోర్ట్ ఫెసిలిటీస్ వల్ల ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేసుకునేవారు. ఫెర్టైల్ ల్యాండ్స్ ఉండటం వల్ల అగ్రికల్చర్ డెవలప్ అయింది. డైమండ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇండస్ట్రియల్ సెక్టార్ డెవలప్ అయింది. అండ్ ఆల్సో అగ్రికల్చరే వీళ్ళ యొక్క ప్రధాన వృత్తిగా ఉంది. సో మెయిన్ ప్రొఫెషన్ ఏంటంటే అగ్రికల్చరే. సో ఈ అగ్రికల్చర్ అంతా కూడా ట్యాంక్స్తోని, రైట్, వెల్స్తోని జరిగింది. కాలువల నిర్మాణం, మరమ్మతులతో సుల్తాన్లచే ప్రోత్సహించబడింది. నీటిపారుదల ప్రాజెక్ట్ అయినటువంటి హుస్సేన్ సాగరు, బుద్వేల్ ట్యాంకు, ఇబ్రహీంపట్నం ట్యాంకు. సో ఈ విధంగా ట్యాంక్ వ్యవస్థలు మనకి ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. సో ఈవెన్ కాకతీయుల కాలం నుంచి కూడా ట్యాంక్తో కూడినటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అందించడంలో వీళ్ళు ముఖ్య పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. తర్వాత భూమి వర్గాలైనటువంటి జమీందారీ భూములు వ్యవసాయ కార్యకలాపాలకు ప్రముఖమైనవిగా ఉన్నాయి. ఇక్కడ కమర్షియల్ క్రాప్స్ కూడా పండించడం జరిగింది. లైక్ కాటన్ అవ్వచ్చు, జనపనార, జూట్ అవ్వచ్చు, పల్సెస్ అవ్వచ్చు, వెజిటేబుల్స్ అవ్వచ్చు, ఫ్లవర్స్ అవ్వచ్చు, రైట్. ఈ విధంగా సిట్రస్ ఫ్రూట్స్, ఈ విధంగా కమర్షియల్ క్రాప్స్ కూడా చాలా వరకు ఇదయ్యాయి. అండ్ ఆల్సో వ్యవసాయానికి మద్దతుగా ఇందాక చెప్పినట్టే ట్యాంక్ ఇరిగేషన్ ఉండేది, కాలువల నిర్మాణం అనేది ఉండేది. సో కెనాల్తోనూ, ట్యాంక్స్తోనూ, వెల్స్తోనూ ఇరిగేషన్ అనేది డెవలప్ చేయడం జరిగింది కుతుబ్ షాహీ టైంలో, రైట్. కొన్నిసార్లు ట్యాంకులకి ఏదైనా సమస్యలు వస్తే వాటిని మరమ్మతులు కూడా చేశారు. ప్రముఖ అధికారులు అయినటువంటి వాళ్ళు ట్యాంక్ మరమ్మతులకు మద్దతు ఇచ్చారు. సో దీనివల్ల ఏమైందంటే వ్యవసాయానికి సంబంధించి ప్రొడక్టివిటీ చాలా వరకు పెరిగింది. సో ఈ విధంగా కుతుబ్ షాహీలకు సంబంధించినటువంటి అంశాల గురించి చదువుకుంటాం. సో ఏమేమి చదివాం? కుతుబ్ షాహీలకు సంబంధించినటువంటి సోషల్ కండిషన్స్, వాళ్ళ యొక్క రిలీజియస్ కండిషన్స్, ముఖ్యంగా ఎకానమీకి సంబంధించి అగ్రికల్చర్లో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు, అదేవిధంగా లిటరేచర్కి సంబంధించినటువంటి అంశాలు,
లాస్ట్గా ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ విధంగా అరౌండ్ 5 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఈ అంశాలు దాటి మనకు ఖచ్చితంగా వెళ్ళడం రైట్. ఈ విధంగా కుతుబ్ షాహీని కంప్లీట్ చేసుకున్నాం.